కేరళ ప్రజలకు ఇష్టమైన అతిపెద్ద పండుగ అంటే వెంటనే గుర్తొచ్చేది ఓనం. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, తమిళనాడులో దీపావళి ఎంత ప్రసిద్ధి చెందాయో కేరళలో ఓనం ఫెస్టివల్ కూడా అలాగే ప్రసిద్ధిగాంచింది. ఓనం పండుగ కేరళ సంస్కృతికి ప్రతీక. అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి ముడిపడిన పండుగ. సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఉండే మలయాళీ ప్రజలు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన పండుగ ఆదివారంతో ముగుస్తోంది. ఓనం సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగవలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని మలయాళంలో పూక్కలం అంటారు. ఓనం సందర్భంగా కేరళలో రంగవల్లులపై పోటీలు నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓన సద్య అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వండిస్తారు. సంప్రదాయ పచ్చళ్ళు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతో పాటు రకరకాల పిండి వంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి భుజిస్తారు. As we all know, today is Attam. From today, there is 10-day celebrations towards Onam, and there is a famous song, Attam Pattinu Ponnonam. So today is Attam. From today, in our homes, we start putting flower carpets. So usually, how my grandmother celebrates Attam is, that's how we also started celebrating. She puts each layer of flowers will be put on each day. So today she'll be putting a single layer of flowers. Then the next day she'll be putting the second layer. So finally, on the 10th day, that is Onam, there will be a 10-layer flower carpet. So that's how it's celebrated in my place, in my house. മോഹം പൊന്നിൽ മുത്തായി മാറ്റും പൂവയലിൽ നീ വരൂ ഭാഗം വാങ്ങാൻ പൂവിളി പൂവിളി പൊന്നോണമായി നീ വരൂ പൊന്നോണത്തുമ്പി പൂവിളി പൂവിളി പൊന്നോണമായി നീ വരൂ പൊന്നോണത്തുമ്പി ഈ പൂവിളിയിൽ മോഹം പൊന്നിൽ മുത്തായി മാറ്റും പൂവയലിൽ നീ വരൂ ഭാഗം വാങ്ങാൻ പൂവിളി പൂവിളി പൊന്നോണമായി നീ വരൂ പൊന്നോണത്തുമ്പി. ఓనం పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు, సంప్రదాయబద్ధమైన కట్టుబొట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కసావు స్టైల్ చీర కట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్ బ్లౌజుల్ని జతచేసి బుట్టబొమ్మల్లా మెరిసిపోతుంటారు కేరళ మహిళలు. చివరి రోజు తిరువోనంతో ఈ వేడుకలు ముగుస్తాయి. కుల మత భేదం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. ఓనం సందర్భంగా కేరళలో సాంప్రదాయ తుల్లల్ అనే జానపద నృత్యం, కథకళి వంటి సాంప్రదాయ నృత్య రీతులతో కూడిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఓనం సందర్భంగా కేరళలో జరిగే పడవ పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.